లాస్యనందిత ఇంటికి ఇప్పుడే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేరుకున్నారు. కోమరెడ్డి గారు, లాస్యనందిత మరణం పట్ల ప్రభుత్వానికి ఎట్లాంటి సమాచారం ఉంది? ఇన్సిడెంట్ ఎట్లా జరిగినట్టుగా మీకు సమాచారం ఇచ్చారు? నాకు ఉదయం టీవీలో చూడగానే నేరుగా రావడం జరిగింది. అప్పటికే మా ఎమ్మెల్యే, సహచర ఎమ్మెల్యే, మంచి భవిష్యత్తున్న నాయకురాలు రోడ్డు ప్రమాదంలో జరిగిందని తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు మేమందరం కూడా దిగ్భ్రాంతికి లోనైనాం. నిజంగా తక్కువ సమయంలోనే 3 నెలల మాసాల్లోనే ఈరోజు కూడా నిన్న దర్శనం చేసుకొని ఇక్కడ ఒక టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తుంది. వారి మధ్యలో లారీని తప్పించిపోయి రైలింగ్ గుర్తుకున్నట్టు అక్కడ ఏసీపీ రవీందర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇంకా పూర్తిగా విషయాలు తెలుసుకుంటున్నాం. డ్రైవర్ కూడా హాస్పిటల్లో అవుట్ ఆఫ్ డేంజర్లో ఉన్నాడు. మన నల్గొండకు వచ్చిన కూడా యాక్సిడెంట్ అయితే కూడా తలకు బలమైన గాయాలు తగినాయి. ఈరోజు దేవుడు మన నుంచి ఆమెను దూరం చేయడం ఎంతో బాధాకరమైన విషయం. ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబానికి కూడా ధైర్యాన్ని ఇవ్వాలి. ఆమె ఫాలోవర్స్ కానీ సాయన్న గారు చనిపోయి మొన్ననే 90th సంవత్సరీకం జరిగింది. ఈలోపే ఈమె జరగనించి నిజంగా ఆ కుటుంబమే కాదు మా అందరికి కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నాం. సాయన్న గారు కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా నాతో శాసనసభలో అన్ని పార్టీల వారితో మంచి ఆత్మీయంగా ఫ్రెండ్గా ఒక అజాత శత్రువులా ఉండేవాడు. ఈ అమ్మాయి కూడా మా ఎమ్మెల్యే అందరితో కూడా ఈ 3 నెలల్లోనే ఒక పార్టీలకు అతీతంగా ఎప్పుడు కూడా అభివృద్ధి గురించి ఆలోచించే వ్యక్తి అమ్మా. యాక్సిడెంట్ పైన రకరకాల స్టోరీస్ వినిపిస్తున్నాయి. ఒకటి లారీ వచ్చి ఢీ కొట్టిందని, లారీ కొద్ది దూరం తీసుకెళ్ళిందని, లేకపోతే వీళ్ళే వెళ్ళి డివైడర్నో లేకపోతే అక్కడ రైలింగ్నో ఢీ కొట్టారని. దీని మీద ఏమైనా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేపిస్తున్నారా సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి? స్థానిక ఏసీపీ గారితో విషయాలు తెలుసుకున్నాను. ఇప్పుడు కమిషనర్ గారితో మాట్లాడినాను. ఇంకా కమిషనర్ గారు దొరకలేదు. వీళ్ళు కూడా నేను పోస్ట్ మార్టంతో మాట్లాడి ఇప్పుడు బాడీతో పాటు నేను కూడా వాళ్ళ ఇంటికి వచ్చాను. బాడీ అంతా అక్కడ ఏది పడింది. ఇక్కడ ప్రజల కోసం అన్ని ఏర్పాటు జరుగుతుంది. దీని తర్వాత కమిషనర్తో మాట్లాడి పూర్తి వివరాలు తెచ్చుకున్నాం. ప్రాథమిక విచారణలో ఆ స్థానిక ఏసీపీ రవీందర్ రెడ్డి గారితో మాట్లాడాను. లారీని తప్పించబోయి రైలింగ్ కొట్టినట్టు సీట్ పెట్టుకోలేదని చెప్పి వారి ఇన్ఫర్మేషన్ బాగా తెలిసింది. ఆ సీట్ బెల్ట్ పెట్టుకున్నా కూడా ఎందుకంటే గాయాలని ముఖం మీదనే అయినాయంట. సో సీట్ బెల్ట్ పెట్టుకుంటానన్నా దేవుని దయ వల్ల బయటపడేది ఉండే. ఈ సీట్ బెల్ట్ మొన్న మా ధర్మపురి లక్ష్మణ్ ఎమ్మెల్యే కూడా అసలు చనిపోయిన అనుకున్న ఆ కారణం చూస్తే అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలకు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేస్తూ అందరూ కూడా సీట్ బెల్ట్ ధరిస్తే మనం బతికే అవకాశాలు ఉంటాయి. కారు డ్యామేజ్ అయినా ఇక ముందు అందరూ ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. హైవేలలో అవుటర్ పైన రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. స్పీడ్ లిమిటో లేకపోతే ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ అనుకోవచ్చు. సీట్ బెల్ట్ విషయంలో కొంత స్ట్రిక్ట్ రూల్స్ లేకపోవచ్చు. ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా గతంలో మీరు కూడా మీ కుటుంబంలో ఇట్లాంటి ఒక ఇన్సిడెంట్ని ఫేస్ చేశారు ఇదే అవుటర్ రింగ్ రోడ్డు పైన. ఏం చెప్తారు? నాకు కూడా 3-4 సార్లు నాకు కూడా మేజర్ యాక్సిడెంట్స్ అయ్యి కారు డ్యామేజ్ అయ్యి బయటపడడం. అవుటర్ రింగ్ రోడే కాదు బయట కూడా స్పీడ్ లిమిట్ పెట్టిండ్రు. స్పీడ్ లిమిట్ పెట్టినాం. కోట్ల రూపాయలు ఇలా ఛాలెంజ్లు వస్తే మన 50% డిస్కౌంట్ కూడా ఇచ్చినాం. ప్రజలు వాళ్ళంతా వాళ్ళ అవేర్నెస్ రావాలి, జాగ్రత్తగా పోవాలి, ఒక లేన్ పోవాలి. మన దగ్గర ఏంటంటే భారతదేశంలో భారతదేశంలో యాక్సిడెంట్ హైయెస్ట్ అంటే యాక్సిడెంట్ మరణాలు మళ్ళీ భారతదేశంలో తెలంగాణ హైయెస్ట్ మరణాల కేసు నాకున్న లెక్కల ప్రకారం. అది విజయవాడ రోడ్ కానీ అవుటర్ రింగ్ రోడ్ ఎంతోమంది చనిపోయినారు. నేను అందుకనే ఏమంటానంటే స్పీడ్ లిమిట్ గవర్నమెంట్ పెట్టడం కాదు, చాలన్ వేస్తే మళ్ళీ మీరు చాలన్ కట్టడం కాదు. స్పీడ్ బెల్ట్ పెట్టుకొని మినిమం 80 స్పీడ్ పెడితే యాక్సిడెంట్ అయితే బతికే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందరిని కూడా జాగ్రత్తగా పోవాలి, లేన్ మెయింటైన్ చేయాలి. ఎప్పుడే లేని పోయి ఈ పక్క లేన్కి వచ్చినప్పుడు ఇండికేటర్ తీసుకోరు. నేను చాలాసార్లు దాంతోనే మిస్ అయ్యింది. నాకు కూడా యాక్సిడెంట్లు 30 ఏళ్ళకే తిరుగుతున్నాను నేను. నాకు చాలా నేను ఎప్పుడు డ్రైవర్కి చెప్తా జాగ్రత్తగా పోవాలి సార్ అంటే, సార్ ముందలైనా రైట్కు సడన్గా వస్తుంది ఏం చేస్తామని. అందరూ కూడా నడిపే వాళ్ళు పక్క వెహికల్ చూసుకుంటూ లేన్ మెయింటైన్ చేస్తే కొన్ని యాక్సిడెంట్స్ తక్కువ వచ్చేచ్చు. మొన్న గడ్కరీ గారి దగ్గర చర్చించినప్పుడు అంటే మీరు ఒక ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా తోటి సహచర ఎమ్మెల్యేని కోల్పోయారు, ఇట్లా చాలామంది చనిపోతున్నారు, మీ కుటుంబంలో కూడా ఇలాంటి ఒక ప్రమాదం జరిగింది. ఇప్పుడు మీరు పవర్లో ఉన్నారు, ఏమైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లేకపోతే ఏమైనా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకుంటారు? ఇప్పుడు అంటే నాకు ఈ మా కొలిగి ఎమ్మెల్యే చనిపోతాను నేను అనుకోలే. కానీ మన గడ్కరీ గారితో డ్రైవర్స్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్ అని ఒక 65 కోట్లతో హైదరాబాద్ విజయవాడ రహదారి మీద శాంక్షన్ చేయించిన. ఆర్ఎండ్బి మినిస్టర్ ఫస్ట్ కాగానే ఆయన 2 రోడ్ల కోసం అడిగినప్పుడు ఈ డ్రైవర్స్కు శిక్షణా కేంద్రం అని హైవే మీద పెడతాను సార్, హైదరాబాద్ విజయవాడ రోడ్డు దేశంలోనే ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయంటే ఎమ్మడే శాంక్షన్ చేసాం. ఇప్పుడు 25 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్లో
కేంద్రం 65 కోట్లు తీసుకొచ్చిన ఈ అమ్మాయి మా ఎమ్మెల్యే చనిపోతుంది అనుకోలే కదా. డ్రైవర్కి ఫస్ట్ అవేర్నెస్ ఇవ్వాలని ఆ లెండింగ్ సెంటర్ని శాంక్షన్ చేయించిన 1 వీక్ 10 డేస్లోనే ప్రొసీడింగ్ వస్తుంది. టెండర్ పిలుచుకొని అక్కడ పెద్ద లెండింగ్ సెంటర్ 25 ఎకరాలు పెట్టిస్తున్నారు. అయితే ఈ అధికార లాంఛనాలతో నిర్వహిస్తున్నారా? సీఎం ఎప్పుడు అటెండ్ అవుతారు? ఇప్పుడే ఆదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. నేను చెప్పగానే స్పెషల్ కేసు కింద వెంబడే ఆదేశాలు ఇచ్చారు. జనరల్గా ఎమ్మెల్యేస్కి ఇయ్యరు, ఎక్స్ మినిస్టర్స్కు ఆ స్థాయి వాళ్ళకి ఇస్తారు. కానీ నేను ముఖ్యమంత్రి గారి విషయం వారికి తెలియజేయగానే వెంటనే చీఫ్ సెక్రటరీ గారు కూడా నాతో మాట్లాడారు, శేషాద్రి గారు మాట్లాడారు. ఆర్డర్ కాపీ కూడా మీకు పంపించాము. ఇది ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి గారు కూడా 4 గంటలకు సమ్మక్క సారకి వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి నేరుగా ఇక్కడ రాబోతున్నారు. థ్యాంక్ యూ. ఇది అధికార లాంఛనాలతో నిర్వహిస్తాం. ముఖ్యమంత్రి 4 నుంచి 5 ప్రాంతంలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉందంటున్నారు కోమటిరెడ్డి. ఈ ప్రమాదాలను నివారించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏం చేయాలో పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామంటున్నారు. లాసనందిత మృతి పైన పోలీసు ఎంక్వైరీ పూర్తయిన తర్వాత ఇంకా మరిన్ని సమాచారం ప్రభుత్వం తెప్పించుకుంటుందంటున్నారు. ఫోటో స్టూడియో.